విలువించడు. అలాంటి వాటితో ఏం యుద్ధం చేయగలనని అధైర్యపడ్డాడు ఆయన. అధైర్యపడితే అర్జునుడు గృహణాల కింద వచ్చాడు కదా అక్కడ మారువేషంలో. నేనుంటాను నీకు తోడంటే నువ్వేమిటి నాట్యం చేసుకునేవాడివి, నాకు నువ్వేం తోడంటే నేను అర్జునుడు అంటే నేను ఏం నమ్మమన్నావు అన్నావు. 10 నామాలు చెప్పాడు. ఆ 10 నామాలు ఎలా వచ్చాయి తనకి? ఇందులో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఈ ఆచార్యులందరూ ఆది అంటే మొదలైన వాడు. వీళ్ళందరూ విద్యలో నిపుణులు. అలాగే గ్రీష్మంలో ఎంతో మెచ్చుగా ఉంటాడు సూర్యుడు. అలాంటి ప్రతాపం గల దుర్యోధనుడు ఆ యుద్ధభూమిలో చూసేటప్పుడు. అలాగే శస్త్రాలు, అస్త్రాలు. శస్త్రాలంటే బాణాలు, అస్త్రాలంటే మంత్రంతో కూడి ఇప్పుడు మిసైల్స్ లాంటివి. బ్రహ్మోత్సవం ఎలా వస్తున్నాయో బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము అలాంటివి ఉండేవి కదా, అవన్నీ అనమాట. అవి మంత్రంతో కూడి చదివి వేస్తే దాన్ని మనకి సినిమాలు చూపిస్తాడు లాగా నిప్పులు కక్కుతున్నట్టుగా వర్షం పడుతున్నట్టుగా చూపిస్తాడు బాణాలు ఢీకోవడం. అలాంటివి చతుర్విధ బలాలు. అంటే ఇప్పుడు మనకి ట్యాంకర్స్, వాయుసేన ఇది ఎలా ఉందో అప్పుడు రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళం, నచ్చి 4 దళాలు, చతురంగ బలాలు. నిన్నుండగా నేను ఏమిటి చేస్తానని ఆ ధైర్యం పెట్టిపోయాడు. నీకు నేనున్నాను పర్వాలేదు అనేసి ఆయన ధైర్యం చెప్పాడు. అంటే ఏంటి, ఆ రోజుతో అజ్ఞాతవాసం అయిపోయింది వాళ్ళకి. లేకపోతే వాడు మళ్ళీ 14 ఏళ్ళు వనవాసం, ఒక 7 అజ్ఞాతవాసం చేయవలసింది. అది బయలుపెడదామని వీడు ఎట్లా పడితే ఆయన ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని సరిగ్గా చెప్పి అక్కడ సెమ్మి చెట్టు మీద తన అస్త్రాలన్నీ దింపుకొని గాంధీవామే అక్కడ పెట్టాడు. దింపుకొని వచ్చి యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఒకసారి రిపీట్ చేయదు మళ్ళీ పద్యం అంటే మరొకసారి చెప్పండి. భీష్మ, ద్రోణ, కృప, ఆది, ధన్వి, నికరాభీనము, దుర్యోధన, గ్రీష్మాదిత్య పటు ప్రతాప విశరాకీర్ణంబు, శస్త్రాస్త్రజ్ఞాలోష్మత్పార చతుర్విధ ఫలాంగి ఉగ్రంబు, ఉదగ్గరిదాస్మకల్పమైన సైన్యం ఇది ఏ జయరంగా శక్తుండనే. బండన భీముడు అయినా మర్చిపోయావు. అక్కడ ఉంటావా? ఫోటో తీస్తాను ఆయనతో. తప్పకుండా. గొప్పగా చెప్పారమ్మా. మీ అనుభవాలు మొత్తం తీయండి, చిన్న వీడియోస్ తీయండి. అలా